హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు చివాట్లు ఏం చేసింది ఏందని మీకు వీడియోలో చూపిస్తే ప్రయత్నం చేస్తా. చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. I don't have the data regarding the fixing of. I have data with me, Mr. Ranganath. I have data. Do you think that we don't have data? Sir, and with regard to Durgam Cheru, of course, it is not there before me. Government has appointed 5-man committee long back, 2008 or 10. Even then, now you are issuing 5-man committee submitted report. Even then, now you are issuing notices under section 23 of the law. సో 2008లోనే దుర్గం చెరువుకు సంబంధించి ఒక 5-man కమిటీ వేసి దాని ఎఫ్టీఎల్ పరిధి ఏంది, దాని బఫర్ జోన్ ఏంది, దాని కథ ఏంది, కార్ఖానా ఏందని చెప్పి ఒక రిపోర్ట్ తయారు చేయమనంటే ఆ 5-man కమిటీ రిపోర్ట్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించిందంట. ఆ తర్వాత కూడా ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి నువ్వేరే పెద్ద పొడిచినట్టుగా నువ్వేరే పెద్ద చేసినట్టుగా నువ్వు నోటీసులు జారీ చేస్తున్నావు. మరి గత ప్రభుత్వాల సంగతి ఏంది? ప్రభుత్వం ఈజ్ ప్రభుత్వం, గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్, దాట్స్ ఇట్. అది కాంగ్రెస్ గవర్నమెంటే కానీ బీఆర్ఎస్ గవర్నమెంటే కానీ బీజేపీ అయినా లేకపోతే ఇంకోటైనా గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్. ప్రభుత్వం నియమించినటువంటి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ నీకు కాదని మళ్ళీ నోటీసులు జారీ చేస్తుంది. దగ్గర హక్కులేంది, నీకేం తెలుసని జారీ చేస్తున్నా, దగ్గర రిపోర్ట్ లేదనుకుంటున్నావు అని చెప్పి చాలా చివాట్లు పెట్టిండు రంగనాథ్కు. We don't issue any. That's what is happening in this state. That is what is happening. And what is your plan of action with regard to Musi? Those matters are there today. I granted 20 lunch motions today. Sir, What is the action plan? Sir, Musi, Hydra has been, we are not part of any Musi survey or anywhere, sir. This has been, we are just moving to Musi. I don't know, could be the, what could be the, I don't know, sir, what could be the plan for voting in. We have never been part of the survey. సో మూసీ రివర్ గురించి అయితే హైడ్రా అక్కడ ఇన్వాల్వ్ కావడం లేదు. ప్రస్తుతం కలెక్టర్ వాళ్ళు మాత్రమే అక్కడ మూసీ నది గురించి అయితే ప్రస్తుతం సర్వే కొనసాగుతోంది. ఒకవేళ సర్వే పూర్తయిన తర్వాత హైడ్రా ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అంటిల్ ఆర్ అన్లెస్ హైడ్రా ఇప్పుడైతే అక్కడ యాక్షన్ ప్లాన్లకు రంగంలోకి దిగడం అయితే కనబడడం లేదు. సో ఈ విషయం పైన హైకోర్టు చీఫ్ అడిగినటువంటి జడ్జి ప్రకారంగా, హైకోర్టు జడ్జి క్వశ్చన్ చేసిన ప్రకారంగా రంగనాథ్ సమాధానం చెప్పి ఇది కొంచెం సాటిస్ఫాక్టరీ కనబడుతుంది. ఎందుకంటే వాస్తవాలు లేవు కాబట్టి అక్కడ. I will request you to provide men and machinery. Once again, tomorrow, Tahsildar Charminar will request you to provide men and machinery. ఇక్కడ అమీన్పూర్ కృష్ణారెడ్డిపేటలో ఉన్నటువంటి ఆ బహుళ అంతస్తుల భవనాలని కూల్చివేయడంలో మీరు యంత్రాలను పంపించారన్నట్టుగా మీరు సమాధానం చెప్తున్నారు. ఓకే, రేపటి రోజున కనుక చార్మినార్నే కూల్చేయాలని చెప్పి తహసీల్దార్ కనుక మీకు ఫోన్ చేసి ఆ యంత్రాలను పంపించారంటే పంపిస్తారా? మీరు దేంది ఏం పట్టించుకోరా? మీ ఎంక్వైరీ క్రాస్ ఎంక్వైరీ ఉండదా? ఇష్టానుసారంగా వ్యవహరిస్తారా? అంటే యంత్రాలను పంపించేటువంటి ఆ పని మాత్రమే చేస్తారు మీరని చెప్పి చివాట్లు పెట్టిండు. ఒక్కసారి చూడండి ఇక్కడ. Is the construction. We will not reveal you the fact. Tomorrow you will come and demolish High Court. Who is at fault? Tell me. Your men and machinery are at fault or not? Sir, we have highest regard for the law, sir, and we will definitely. Where is the highest regard, Mr. Ranganath, in this particular case? Shall I tell you the case again? ఎస్, ఇక్కడ అడిగిన క్వశ్చన్కి ఏంటంటే రేపటి రోజున హైకోర్టును కూల్చమన్నా కూలుస్తారా అని అంటే, నాకు న్యాయస్థానం మీద లా పట్ల చాలా గౌరవం ఉంది సార్ అని చెప్పి ఆయన చెప్తుంటే ఎక్కడ గౌరవం ఉందా నీకు? నువ్వు స్టే విధించినా కూడా పోయి కోర్టులు అక్కడ ఇళ్లను కూల్చివేస్తున్నావు, స్టేలను బేఖాతరు చేస్తున్నావు, ఎట్టి పరిస్థితుల్లో గౌరవం లేనట్టు కనబడుతున్నట్టుగా చిబాట్లు పెట్టిండు. చూడండి, ఇది 6 నిమిషాల వీడియో ఉన్నది. ఈ 6 నిమిషాల్లో ముచ్చమటలు పట్టించి దెబ్బకు రంగనాథ్కు నీళ్ళు తాగిపించాడు. One second. I will tell you the dates again in this case. 7/4/2021 is the date of registration. 10/11/2022 is the date of permission obtained by the petitioner from Gram Panchayat, Kishnareddypet. Right? So the Gram Panchayat tried to interfere with his position. He filed 2 writ petitions. Thereafter, 1 writ petition against Hydra. It came up for hearing on 5/9/2024. Your counsel said you will follow GOMS number 99. I have recorded it. 22/4/2024, Tahsildar issued a notice under section 7. He has submitted representation on 15/4 with a request to grant 15 days time to submit explanation. 18/4 explanation was submitted. She has waited up to 20th September 2024. She has passed a speaking order on 20th September 2024. సో ఎప్పుడు రిజిస్ట్రేషన్ జరిగింది, ఆ ల్యాండ్కి సంబంధించి ఏ రకంగా జరిగింది, ఇది మీరు ఇప్పటికే చూసుంటారు. సోషల్ మీడియా ఏ రకంగా వైరల్ అవుతుందో, సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది వీడియో అంతా కూడా. సో రంగనాథ్ని ఏ రకంగా క్వశ్చన్ చేసిండనేది, అమీన్పూర్ కృష్ణారెడ్డిపేటకు సంబంధించిన బహుళాంతస్తుల బౌలింగ్ సంబంధించి ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు, ఎప్పుడు పర్మిషన్ వచ్చింది, ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు, ఆ తర్వాత దాని డెమాలిషన్ ఆర్డర్కి సంబంధించి అటు గ్రామ పంచాయతీ ఇచ్చిన పర్మిషన్లకు సంబంధించి ఆ క్వశ్చన్ రేజ్ అవడంతో నేను మళ్ళీ వివరణ తీసుకున్నా, రిట్ పిటిషన్ దాఖలైంది. ఆ తర్వాత మళ్ళొకసారి ఇప్పుడు హైడ్రా మీద ఒక రిట్ పిటిషన్ దాఖలైంది. మీరు ఎందుకు బేఖాతరు చేసిర్రు, ఈ విషయాల్ని స్టే ఆర్డర్ని ఎందుకు బేఖాతరు చేసిరని క్వశ్చన్ చేస్తున్నాడు. సో చివరి అవకాశంగా ఆయన వివరణ ఇచ్చేటువంటి అవకాశం కూడా కల్పించకుండా ఉన్న పలంగా ఎందుకు కూల్చివేయాల్సి వచ్చింది?
ఒక మనిషి చనిపోతున్న సమయంలో కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు. అటువంటి సందర్భంలో ఒక ఇల్లు కూల్చేస్తుంటే పూర్తిగా ఒక నివాసము ఒక వ్యవస్థనే కుప్పగూలిపోతుంటే ఎందుకు మీరు కనీసం అవకాశం ఇవ్వలేదు యజమానికి మాట్లాడేందుకు అని చెప్పని అడుగుతున్నారు. అంతే కదా. She has issued a notice requesting the petitioner to vacate the premises within 48 hours. Is it not our duty to wait for 48 hours? Is it not our duty to wait for Monday? Why you are providing men and machinery support to the Tahsildar? సో 48 గంటల్లో మీరు ఖాళీ చేయాలని చెప్పి ఎంఆర్ఓ నోటీస్ ఇచ్చింది. ఓకే, 48 గంటల్లో మీకు ఎత్తిపోయిందేమున్నది, అంత ఎమర్జెన్సీగా వచ్చిందేమున్నది? 48 గంటలు నాకు సరిపోవని చెప్పేంత అవకాశం కూడా ఆ యజమానికి ఇవ్వరా? ఎగ్జాక్ట్ క్వశ్చన్. ఇదే కనుక హైడ్రా కమిషనర్ అది పెద్దలకు సంబంధించినటువంటి ఒక బహుళ అంతస్తుల భవనాలు అయి ఉండి అది ఎన్కన్వెన్షన్ అయినా మన జరిగినటువంటి పల్లంరాజు సంబంధించిన ఇంకా ఒక స్పోర్ట్స్ అకాడమీ అయినా ఈ రకంగా కనుక ఉండి ఉంటే ఆయనకి సమస్య వచ్చేది కాదు. సామాన్యుల మద్దతు కూడా కట్టేవాడు. రంగనాథ్ అనే వ్యక్తి ఒక హీరోగా మారిపోయేవాడు. హైడ్రా అనేది ఒక వ్యవస్థ ఎస్ హ్యాట్స్ ఆఫ్ అనే రకంగా ఉండిపోయేది. రేవంత్ రెడ్డి సర్కార్ పేరు ప్రతిష్టల మూట కట్టుకునేది. కానీ ఎప్పుడైతే సామాన్యుల జోలికి వచ్చినవో, సామాన్యులు అంటే ఎవరు? బిల్డింగ్ కట్టుకున్న సామాన్యుల అంటే ఇక్కడ వ్యవస్థ ఏందని అంటే కమర్షియల్ యాక్టివిటీస్ జరుగుతున్న ప్రదేశం అయితే ఏం కాదు. కానీ అక్కడ పూర్తిగా న్యాయస్థానాలని బేఖాతరు చేసి సామాన్యుల యొక్క మాట పట్టించుకోకుండా ఇష్టానుసారంగా రోడ్డున పడేసి వాళ్ళ బతుకులు రోడ్డు మీద వేసేసి అంత అత్యవసరంగా సెలవుల సమయాల్లో ఇంకో సమయంలో పేల్చాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు అని అడుగుతున్నాడు. What are you doing, Mr. Ranganath? You have to get some information. One second, did you go to Ibrahimpatnam tank at any point of time? No, sir. It's a huge tank. It's a huge tank. Yes, sir. You know what is the object of that particular tank? Since I came to Hyderabad in the year 1983, from 1983. సో ఇబ్రహీంపట్నంలో చెరువు గురించి మాట్లాడుతూ, ఇబ్రహీంపట్నం చెరువుకు సంబంధించిన అంశం గురించి మాట్లాడుతూ, ఇబ్రహీంపట్నం చెరువు అనేది నాకు తెలిసి బహుశా అది చాలా కాలంగా అది నిరుపయోగంగానే ఉంటుంది. నాకు తెలిసి ఇప్పటివరకు అది ఎప్పుడు నిండలేదు. సంవత్సరానికి ఒకసారి వెళ్తాను అక్కడికి. అంటే ఆ జడ్జి చెప్తున్న మాటల్లో సంవత్సరానికి ఒకసారి నేను అక్కడికి వెళ్తాను. ఆ వెళ్తున్న సమయంలో ఏ రోజు కూడా అది నిన్నట్టుగా నేను చూడలే. ఇప్పుడు మీరు అక్కడికి పోయి అక్కడ ఎన్నో కన్స్ట్రక్షన్స్ వెలిసినాయి. అడిగి పోయి వాటన్నింటి కూలగొడతామనంటే నింపుతామంటే ఎడికెళ్ళి వస్తాయి నీళ్ళు? దాదాపుగా 40 ఏళ్ళ నుంచి చూస్తున్నా ఇంతవరకు నిండినటువంటి చెరువుని ఇప్పుడు మీరు కూలగొట్టి ఆ చెరువుని పూర్తిగా మళ్ళీ నేను ఆక్రమించిన వారందరూ కూడా తొలగించే చెరువుని నింపుతా అంటే ఏడికెళ్ళి నింపుతారు? కొన్ని ఇన్ఫర్మేషన్ అథెంటిక్గా గ్రౌండ్లో వెళ్ళి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని చేయాలి కదా అన్నట్టుగా మొట్టికాయలు వేసిండు. I have not seen water in Ibrahimpatnam tank since last 40 years. I came to Hyderabad from a small village in 1983. I am visiting Ibrahimpatnam almost yearly once. I never seen water. Do you know how to fix up FTL? Yes. Do you know the guidelines issued by Yes, CCLA? Do you know a judgment passed by a judge of this court? He said, this court said, please consider memos, collect it, then fix up FTL. Without fixing FTL, how can you say that this particular property is in FTL? How many final notifications were issued within Hyderabad, within Ring Road, Wara? Sir, yes, we have more than almost 1,320 preliminary notifications, sir. Not preliminary, I am asking you final notifications. But there is lot of communication gap between your council and... సో ఎఫ్టీఎల్ ఏంటిది, బఫర్ జోన్ ఏంటిది అని తేడా తెలియకుండా ఇష్టం కూల్చుకుంటా పోతారా? ఇది మీద మేము పద్ధతి అని చెప్పినట్టుగా చాలా క్లియర్గా క్వశ్చన్ చేస్తున్నాడు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చి ఇది ఎఫ్టీఎల్లో ఉన్నది, ఇది బఫర్ జోన్ అనేది ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఇష్టం వచ్చినట్టుగా ఎఫ్టీఎల్లో ఉన్నది బఫర్ జోన్ అనేది కేవలం నామమాత్రంగా నోటితో చెప్పుకుంటూనే కూల్చేస్తారా? ఇదేం పద్ధతి అన్నట్టుగా హైడ్రా కమిషనర్ క్వశ్చన్ చేసిండు. ఇదే కనుక హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇన్కన్వెన్షన్ కూల్చినప్పుడు కానీ ఇంకో చోట కానీ ఆ రకంగానే కొనసాగింపు ఉండి కమర్షియల్ యాక్టివిటీస్ కబ్జా చేసినటువంటి బడాబాబులను కనుక టచ్ చేసి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. సామాన్య జనాన్ని ముట్టుకొని సామాన్య జనాన్ని రోడ్డున పడేసి వాళ్ళ జీవితాలను బుగ్గిపాలు చేసి వాళ్ళని అట్టేట ముంచేసి ఎప్పుడైతే విస్తృతంగా అగ్రెసివ్గా ముందుకు పోయారో హైడ్రా ఇటువంటి ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇంకా చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళ ఆక్రోధన ఆవేదన చూస్తే ఒక్కొక్కరిది కూల్చివేతున్నటువంటి వారిది వాళ్ళు ఇప్పుడు ఈఎంఐలు ఎవరు ఇంకా చాలా ఉంటాయి పిటిషన్ ఇటువంటి వన్స్ ఇప్పుడు బయటికి వైరల్ అయింది కాబట్టి ఇంకా చాలామంది కోర్టుకు పోతారు. ఇంకా చాలామంది కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు కూల్చేసిరు, ఆ ఈఎంఐలు ఎవరు కట్టాలి, ఆ లోన్లు ఎవరు తీల్చాలి, వాళ్ళ నివాసం ఏది, వాళ్ళకు ఒక ఆశ్రయం ఏది,
ఏళ్ళుగా కష్టపడి రిటైర్మెంట్ సమయంలో ఇల్లు కట్టుకుందామని పోతే ఇల్లు కట్టుకొని ఇవ్వకుండా ఇండ్లు పర్మిషన్ అన్నీ వచ్చినాక ఇండ్లు కట్టుకొని అన్ని రకాల సకల సదుపాయాలు చేసుకున్న తర్వాత ఒక చోట పటేల్గూడ దగ్గర పెట్టిన మామిడాకులు ఎండిపోలేదు, ఇంకా ఇల్లు కొత్తగా నూతన గృహప్రవేశం చేసి తెచ్చిన సామాను ఆ శిథిలాల కింద పడిపోయింది. వాళ్ళ ఆ శిథిలాల కింద వాళ్ళ జీవనాన్ని బతుకును ఛిద్రం చేసిపోయింది ఈ హైడ్రా. What about Article 21 of the SIDJAN? There is a registered sale deed, there is a building permission, there is power connection, there is water connection, and you ignore everything, you demolish on Sunday. Suppose there is a bona fide purchaser, a software engineer, he came to India from US, he wants to purchase a property, he goes to sub-register office, sub-register entertains a particular document. What does it mean? How you are protecting the government property? Is it the way of protection? What is the fate of a bona fide purchaser? What about Article 21 of the SIDJAN? There is a registered sale deed, there is a building permission, there is power connection. ఇంకా సమాధానం చెప్పండి. అన్ని రకాల అంశాలు ఉన్నాయి, వాళ్ళకు సేల్ డీడ్లు ఉన్నాయి, కరెంట్ కనెక్షన్ ఉన్నది, వాటర్ కనెక్షన్ ఉన్నాయి, అన్ని రకాల కనెక్షన్స్ ఉన్నాయి, అన్ని పర్మిషన్లు వచ్చినాయి. ప్రభుత్వ స్థలాలని రక్షించడం అంటే ఇదేనా? ఎవరు చెప్పి నీకు ప్రభుత్వ స్థలాన్ని రక్షిస్తారని చెప్పి చాలా సూటిగా క్వశ్చన్ చేసిండు. ప్రభుత్వ స్థలాలను రక్షించడం అంటే ఇదేనా? ఈ పద్ధతి ఇట్లనే ఉంటుందా? అన్ని రకాల ఆధారాలు ఉన్నా కూడా ఎట్లా కూలగొడతారు మీరు? సేల్ డీడ్లు ఉన్నాయి, కరెంట్ కనెక్షన్లు అన్నీ ఉన్నాయి, కానీ పోయి కూల్చేస్తారా? హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్కి బూమరాంగ్ అయింది. రాత్రికి హుటాహుట్న ప్రయాణానికి కూడా కారణం ఇదే. రాత్రి ఢిల్లీ కూడా పోయినట రేవంత్ రెడ్డి. ఈరోజు అధిష్టానంతో చర్చలు ఉన్నాయంట. బుల్డోజింగ్ పైన అటు జరిగేటువంటి ఎన్నికల విషయంలో హర్యానాలో ఇంకో చోట వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతూ వస్తున్నారు. బుల్డోజింగ్ గవర్నమెంట్ అని చెప్పి బీజేపీ మీద ఎన్ని ఆరోపణలు చేయాలి, ఎన్ని మాట్లాడాలో మాట్లాడేసిర్రు. ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బుల్డోజింగ్ జరుగుతుంటే ఈ బుల్డోజింగ్ పైన దేశాల్లో ఇతర పార్టీ కూడా మాట్లాడతాయి కదా, మరి వాళ్ళు మాట్లాడుకొస్తారు కదా, మరి మీరు అక్కడ చేసేది ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తాయి కదా కాంగ్రెస్ పార్టీని. సో ఈ సందర్భంలో అధిష్టానం హుటాహుట్న పిలిచేసి రేవంత్ రెడ్డికి ఈరోజు చురుకులు అంటించే అవకాశం ఉన్నదట. రేవంత్ రెడ్డికి ఈరోజు కొంత విషయాల్లో ఆయనని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నదట. రేవంత్ రెడ్డి ఈరోజు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్తో భేటీ కాబోతుందట. మరి ఇవాళ రేపట్లో ఆయన భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు వస్తాయి? వీళ్ళు మొత్తం మీద హైడ్రాకి సత్తి చెప్పే అవకాశం ఉంది. హైడ్రా ఏ కథం, హైడ్రా క్లోజ్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదట. అంటే అంతటి స్థాయిలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నది రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా విషయంలో. కొంత గతంలో ఉన్నటువంటి అగ్రెసివ్నెస్ తగ్గించి కొనసాగించి కొంత ముందు పోయే అవకాశం ఉన్నది, కానీ ముఖ్యంగా డిజాస్టర్ రెస్పాన్స్ కోసం ప్రయత్నం చేసే అవకాశం ఉన్నది. కానీ ఇంకా కూడా రాలుస్తాం అని అంటే హైడ్రాని పరుగులు పెట్టించే అవకాశం ఉంటుంది, ఇక హైడ్రాని ఉరికించే అవకాశం ఉంటుంది సామాన్య జనం. ఇక మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏం అంశాలు రాబోతున్నాయి అంటే, మొదట ఒకటి హైడ్రాకు సంబంధించిన అంశంలో సమాధానం చెప్పాలి ఆయన. హైడ్రా అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు, సామాన్య జనం ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలను కేంద్ర దృష్టికి, అటు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు మొత్తాన్ని కూడా అధిష్టానం దృష్టికి, కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకెళ్ళారు, ఏఐసిసి దృష్టికి పోయింది. సో ఏఐసిసి పెద్దల దగ్గర తన యొక్క వివరణ ఇవ్వడంతో పాటుగా దానికి సంబంధించి ఏ రకంగా ఈ యొక్క లోటుని పూడ్చబోతున్నారు, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ చర్చని ఏ రకంగా స్వస్తి పెట్టబోతున్నారు అనే విషయం కూడా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇదొక చాలా కీలకమైన అంశం. అందుకే హుటాహుట్న రాత్రి ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి. ఇక రెండో అంశం ఏంటంటే, రెండో అంశంలో మంత్రి పదవులు. సో గతంలో మనం కూడా మాట్లాడుకున్నాం, మంత్రి పదవులు ఇంకా 6 ఖాళీగా ఉంటే దాంట్లో 4కి కన్ఫర్మ్ అయిందట. 4 కన్ఫర్మ్ అయిన దాంట్లో ఆల్రెడీ కొన్ని కేటగిరీస్ అంటే కమ్యూనిటీ ఈక్వేషన్స్ ప్రకారంగా సామాజిక సమతుల్యత అనేది ఏదో పాటిస్తున్నట్టుగా చెప్పుకొచ్చిరాలు. మరి ఏ సమతుల్యత పాటిస్తారో. ఇంకో 2 ఇంట్లో ఒక ప్రముఖ ఆల్రెడీ మంత్రిగా కొనసాగుతున్న యొక్క కుటుంబం నుంచి వాళ్ళ సోదరుడికి మంత్రి పదవి రావాలని పట్టుబట్టుకొని అటు అధిష్టానం దగ్గర పెద్ద ఎత్తున మొరబెట్టుకుంటుండంట. ఆ తర్వాత ఆయన వస్తేనే ఆ మంత్రి పదవి రేపు ప్రభుత్వం వచ్చినాక తనకు హోదా కల్పిస్తానంటేనే తిరిగి ఆ జాతీయ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చిందంట. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి చెప్పేది. ఆయనకు మంత్రి పదవి కోసం పట్టుబడుతుందంట. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కోసం పట్టుబడుతున్న నేపథ్యంలో ఆయన ఈ 2 ప్రస్తుతం కొంత హోల్డ్లో ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. ప్రస్తుతం ఈ 6టిని హోల్డ్లో పెట్టాలి, 1 ఇయర్ వరకు ఎక్స్టెండ్ చేయాలి, ఒక 1 ఇయర్ ఎక్స్టెండ్ చేయాలి. ఈ మంత్రి పదవి విస్తరణ అనేది 1 ఇయర్ దాకా చేయకుండా ఉండాలి. ఇప్పుడే ఈ పంచాయతీ మొదలు పెట్టుకోకండి అని చెప్పి ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఏఐసిసి దగ్గర మొరబెట్టుకోబోతున్నాడంట. ఆ విషయం చెప్పబోతుంది. ఎందుకంటే రాష్ట్రంలో
కీలకమైన శాఖలు ఈయన చేతిలో ఉన్నాయి. విద్యాశాఖ, హోంశాఖ ఇటువంటి చాలా కీలకమైన శాఖలు ఈయన దగ్గర ఉండడంతో పాటుగా రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా కొంత మంత్రులకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా కీలకమైన శాఖలు ఈయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కనుక మంత్రి పదవి విస్తరణ జరిగినా లేదంటే పోర్ట్ఫోలియోలో చేంజ్ జరిగినా కూడా గతంలో మనం చూసినాం కాంగ్రెస్ పార్టీలో గవర్నమెంట్ ఇది కామన్ పోర్ట్ఫోలియోస్ చేంజింగ్ అనేది. సో అటువంటి జరిగినా కూడా ఈయన దగ్గర ఉన్నటువంటి కీలకమైనటువంటి 2 శాఖలు విద్యాశాఖ, హోంశాఖ 2 చేజారిపోతాయి. కాబట్టి ఇప్పుడప్పుడే సంవత్సరం కాలం పాటు వరకు కూడా కొంత యాక్టివ్గా బీఆర్ఎస్, బీజేపీలు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి వాటిని కొంత కంట్రోల్ చేసేంత వరకు కూడా ఈ మంత్రివర్గ విస్తరణ అనేది తెర మీద తీసుకురావద్దు అన్నట్టుగా రేవంత్ రెడ్డి కోరుతున్నాడట. కానీ అటు సీనియర్ మంత్రుల విషయానికి వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి కానీ, శ్రీధర్ బాబు కానీ వీళ్ళందరూ కూడా వెంటనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని చెప్పి పట్టుబడుతున్నారట. ఎందుకంటే ఎన్ని రోజులుగా ఉంటారు, సంవత్సరం కాలం అయింది ఒక విద్యాశాఖ మంత్రి లేకుండా, ఒక హోంశాఖ మంత్రిగా స్పెషల్గా లేకుండా ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎట్లా ఉంచగలిగారు దీన్ని? ఓ డమ్మియో బమ్మియో గత ప్రభుత్వంలో ఒక మంత్రులు అయితే ఒక మంత్రివర్గం అయితే ఉంటుండే, దానికి ఒక అథెంటిక్ మంత్రి ఉంటుండే, ఇప్పుడు అది కూడా లేదు కదా. సో ఇటువంటి విషయాల మీద అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తున్నట్టుగా సీనియర్ మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ పట్టుబడుతున్నా కూడా రేవంత్ రెడ్డి ససేమిరా అంటున్నాడట. ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరం దాకా మంత్రివర్గ విస్తరణ కానివ్వను ఆ రకంగా ఆయన పట్టుబడుతూ కనబడుతున్నదట. మరి ఏం జరగబోతుందో చూడాలి. మరి ఇంకా హైడ్రా విషయంలో అయితే అధిష్టానం దగ్గర డెఫినెట్గా వివరణ ఇచ్చుకోవాల్సింది. ఆ విషయంలో చాలా కీలకంగా ఈరోజు అధిష్టానం తనని ప్రశ్నించబోతుందట. ఈ లోటుని, ఈ క్వశ్చన్ని ఏ రకంగా మనం ఆన్సర్ చేయాలనే విషయాన్ని మీద కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉన్నదట. ఇక ఇది హైకోర్టు రంగనాథ్కి మొట్టికాయలకు సంబంధించిన అంశం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.